తెలంగాణ, ఎర్లియర్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఆ సమస్య లేదు. కానీ ఇక్కడ అమరావతిని మట్టుకు ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ సామ్రాజ్యం లాగా ప్రజా రాజధాని కాస్త నెమ్మదిగా ఇలా కార్పొరేట్ రాజధాని అవుతుందో రైతులు భయపడుతూ ఉన్నారు కొంచెం. ఎందుకంటే మామూలు అధికారి, ఆ తర్వాత మళ్ళీ సింగపూర్తో ఒప్పందాలు తిరిగి పునరుద్ధరించుకోవటం, 190 కిలోమీటర్ అన్నది కాస్త రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు పెరగడం, నిరసనలు జరుగుతున్నాయి అక్కడ, రైతుల నిరసనలు. సో 3-4 కోణాల్లో ఈ అంశాలన్నీ ముందుకు వస్తున్నాయి. సార్ శివ వర్సెస్ విష్ణు, చిన్నజీయర్ కొత్త వివాదం, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మనం మనుషుల మధ్య గొడవల గురించే మాట్లాడాం. మనుషుల మధ్య గొడవలు, మనుషులు దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని మహాకవి పాట రాసినట్టుగా ఉందా మీ దగ్గర బయట ఉన్న? చిన్నజీయర్ స్వామి గారు ఈ మధ్య ఇప్పుడు ఆయన సమతా కుంభాది ఏదో జరుపుతూ అక్కడ చేసిన భాషణం చాలా ప్రముఖంగా బయటకు వచ్చింది. ఏమే బయటికి రావడం, మామూలుగా చేసిన అభిభాషణం చేస్తారు కదా వాళ్ళు. ఆయన శంకరాచార్యుల వారు పూర్తిగా సంపూర్ణ వైష్ణవుడు, ఆయన శైవుడు అనేటటువంటి ఆలోచన లేదు. అలాగే పీఠాలు, ఆయన 4 దిశలో 4 పీఠాలు స్థాపించారని చెప్తుంటారు, కానీ అవి శంకరాచార్యుడు స్థాపించలేదు. ఇది ఆయన చెప్పింది. అసలు ఆయన పేరే శంకరుడు, నిజానికి ఆది శంకరుడు అంటే ఆయన అనుకుని ఉంటాడు. వాస్తవానికి శంకరుడు శివుడు, అద్వైతం శంకరుడి సిద్ధాంతం. అద్వైతం అంటే ఏంటి? 2 లేవు, ఒకటే అని. మీరు బ్రహ్మం ఒకటి కాదు, లేకపోతే ఇది అది ఒకటి కాదు, 2 ఒకటే, 2 లేవు. ద్వైతం ద్వి లేదు, అద్వైతం అనే భావన ఉన్న ఆయనకు శివుడు విష్ణువు అనే ఎప్పుడో తిక్కన కాలంలోనే, ఇంకా ముందే హరిహర అనే ఒక హరిహర రూపాన్ని కూడా ఆయన సృష్టించాడు. ఇవన్నీ జరిగితే ఎందుకు స్వాముల వారు ఇంతకాలం తర్వాత ఇప్పుడు వచ్చి చాలా బల్లగుద్ది, చాలా గట్టిగా ఆయన పూర్తిగా వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు? మీరు చూస్తే కనుక శంకరాచార్యుల గొప్పతనం ఏంటంటే చాలా చిన్న వయసులోనే ఆయన బౌద్ధ మతానికి వ్యతిరేకంగా వైదిక మతాన్ని స్థాపించడం కోసం సంచారం ప్రారంభించారు. అవును. శంకరాచార్యుడు సందర్శించిన మొదటి క్షేత్రం ఏది? కాశీ. కాశీ విశ్వేశ్వరాలయంలో పూజలు చేసి బయలుదేరాడు ఆయన. మరి ఆయనకి శంకరుడితో సంబంధం లేదని ఎందుకు ఇలాంటి ఇంతకాలం తర్వాత మళ్ళీ ఉన్న మతాల మధ్య సమస్యలు చాలక ఒకటే మతంలో వైష్ణవము శైవం వెంటనే ఇంకొక స్వామివారు అమరావతి నుంచి క్షమాపణ చెప్పాల్సిందే అని ఆయన అక్కడి నుంచి ఒక డిమాండ్. ఈరోజు పత్రికలన్నీ అదే సమస్య. అంటే నేను ఇక్కడ వేరే వాళ్ళని కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్నే కోట్ చేస్తాను. రోమిలా థాపర్ ఇస్ గ్రేటెస్ట్ హిస్టారియన్. రోమిలా థాపర్ ఏమని చెప్తున్నారు? ది మట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బద్రీనాథ్ ఇన్ హిమాలయ, పూరి ఇన్ ఒడిస్సా, ద్వారకా ఇన్ వెస్ట్ కోస్ట్ అండ్ శృంగేరి ఇన్ సౌత్. ఇవి ఆధారాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్న వాటిని. నేనైతే కనుక కాలడీలో ఆయన పుట్టిన చోటు అప్పుడు చూసా. ఇప్పుడు అవన్నీ నిజం కాదు, ఎర్లీ లైఫ్. అకార్డింగ్ టు డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎందుకు మోస్ట్ అథరైజ్డ్ కదా హిందూ ఫిలాసఫీ విషయాల మీద. ఆయన ఏం చెప్తున్నాడు? శంకర వాజ్ బార్న్ ఇన్ 788 AD ఇన్ ది స్మాల్ విలేజ్ ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్తూ, హిస్ ఫాదర్స్ నేమ్ వాజ్ శివగురు, తండ్రి పేరే శివగురు, ఏ నబూద్రి బ్రాహ్మణ్, అండ్ హిస్ మదర్ ఆర్యాంబ, బోత్ వర్ ardent devotees of Lord Shiva, believing that he was born because of the grace of Lord Shiva. సో వాళ్ళు ఈశ్వర భక్తులు, ఈశ్వరుడి కృప వల్ల పుట్టారని ఆయనకు శంకరాచార్యుడు అని పేరు పెట్టారు. ఆయన శంకరాచార్యుల గురించి అనేక చోట్ల ఉన్నాయి. దానికి ఇప్పుడు కొత్తగా ఈ శైవ వైష్ణవ ఇవి తీసుకొని రావటము ఏమాత్రం ఉచితంగా లేదు, అవసరంగా కూడా లేదు. ఇంకా వివేకానందుడు చెప్పాడు, ఇప్పటికే భిన్న శాఖల మధ్య ఘర్షణలతో మన దేశం చాలా రక్తప్లావితమైంది, వీటిని దగ్గర చేయండి అని. అదే తిక్కన కూడా చెప్పాడు. అదే చాలా మంది ఇప్పుడు చెప్తున్న హరిహర రాయలు, బుక్కరాయలని విజయనగరాన్ని స్థాపించిన ఆయన పేరే హరిహర. కాబట్టి శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ. అంటే శివుడి హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక నిరాకారంగా దేవుణ్ణి పూజించాలని కూడా ఈ శంకరాచార్యుడు చాలా చోట్ల చెప్పిన వ్యక్తి. కాబట్టి
మీరు గుర్తు చేసుకుంటే వర్మ కొంతకాలం కిందట ఒక 2-3 ఏళ్ల కిందట అయిన సమ్మక్క సారక్క దేవతలు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. దాని మీద పెద్ద దుమారం, మళ్ళీ దాంట్లో అయితే ప్రాంతీయ సమస్య కూడా వచ్చింది. అలాగే ఆదివాసులను కించపరచడం లాంటివి వచ్చాయి. అప్పుడు ఆయన మళ్ళీ బయటకు వచ్చి నేను ఎప్పుడో చెప్పిన ఇది బయటికి తీసుకొచ్చారు, నేను ఇప్పుడు అనలేదు అని అన్నారు. కొంతకాలం కిందటేమో ఈ కుల వ్యవస్థ దీంట్లో చాలా అర్థం ఉంది కాబట్టి ఏర్పడింది, దీన్ని మనం దీన్ని ఏమాత్రం దీన్ని నిరసించకూడదు అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్కటి కనుక చేసుకుంటూ పోతే అవసరం లేని వివాదాలు, ఆధ్యాత్మికత చేయండి, ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారంటే రామానుజాచార్యుల దగ్గర. రామానుజాచార్యులు ఉన్నంతలో ఒక సంస్కరణ, భక్తి, అంటే ఒక కులం వాళ్ళే పూజించాలి, ఒక వీళ్ళే చేయాలన్న దాన్ని కాదని రామానుజాచార్యులు కొంచెం అందరూ కూడా చేయాలి అని చెప్పినటువంటి మనిషి. ఇది నా దగ్గర ఉంది భగవద్గీత, వీళ్ళే సమత కుంభ్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడారో వీళ్ళే 2023లో వేసినటువంటిది ఇది. దీంట్లో చెప్తున్నారు, స్వామివారే చెప్తున్నారు ఏమని, కులం, మతం, జాతి, దేశం అనే భేదం లేకుండా ఎవరైనా గీతాసారాన్ని ఆస్వాదించి తమ జీవితాలను సుఖమయం చేసుకొని తరించడం అనేది చెప్తున్నారు. మరి ఎందుకు సార్ ఇది? మనుషులందరూ ఒకటేని ఇక్కడ చెప్తుంటూ ఇంకోవైపున ఆయన శైవుడు కాదు వైష్ణవుడు ఇవన్నీ చెప్పడం. కాబట్టి ఐ థింక్ ఏదైనా వివరణ ఇస్తారేమో, మళ్ళీ ఈరోజు అభిభాషణ చేస్తారు కాబట్టి. ఇది కూడా ఎప్పుడు చేస్తున్నారంటే శివరాత్రి రాబోతుండగా, అంతే కదా, ఇంకా శివరాత్రికి అందరూ సిద్ధమవుతున్న సమయంలో చేస్తున్నారు. మరి ఇది సందర్భ రీత్యా ఎలా సిద్ధిస్తుందో ఎలా కుదురుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, భారతదేశంలో దేవుళ్ళు మతాలు చరిత్రలు పరిశీలించినప్పుడు ఆదిశంకరుడు అని ఊరికనే అనలేదు, శివుడు మొదటి నుంచి ఉన్నాడు. అలా అంటే శివ పూజ, శివారాధన ముఖ్యంగా, అనార్య దేవుడు, ఆర్య దేవుడు రకరకాలుగా ఉన్నాయి. శివుడు అయిన తర్వాత విష్ణువు. అందుకనే మనకు దేశంలో ఎక్కడ చూసినా ఆ శివాలయాల కంటే విష్ణు ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే రామానుజాచార్యులు లాంటి వాళ్ళు భక్తి మార్గం ప్రబోధించిన తర్వాత ఆలయాలు కట్టడం మొదలు పెట్టారు. అప్పటికి శివారాధన కొంత తగ్గింది. ఇప్పుడు మనం చూస్తే వెంకటేశ్వర స్వామి ఆలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇంకో చోట ఇంకోటి ఎక్కువగా ఉంటాయి. శంకరాచార్య శివస్తోత్రాలు కూడా ఉన్నాయి, శివస్తోత్రాలు ఉన్నాయి. సౌందర్యలహరి మొత్తం ఆయన కరమురళి, వాజిత, గూజిత ఇవన్నీ కూడా ఎవరి గురించి అవన్నీ పాడాడు ఆయన. కాబట్టి అవసరం లేని వ్యవహారం. నిజంగా ఎందుకు జ్ఞానులు స్వాములు మేము ఇది అని చెప్పేవాళ్ళు, అసలు దీని పేరే సమతా కుంభ్ అంటే అర్థం ఏంటండి? మన దేవుళ్ళనైనా కానీ కనీసం ఒక గాంధీ గారు ఈశ్వరాల తేరేనామని అన్నింటినీ అంత విశాలంగా ఆలోచిస్తే ఎవరిని చేయనించు జగమేవాని లోపల నుండి ఇదంతా పాడినప్పుడు ఒకడనే కదా పాడారు. ఉదాహరణకు చెప్పాలంటే ఇంకా చాలా ఉందనుకోండి. కానీ ఈ వివాదం మటుకు ఇటు భక్తులకు అటు ఇతర విమర్శకులకు కూడా ఏమాత్రం అంటే ఎప్పుడో ఒకసారి దాన్ని అలా చేస్తూ ఉండాలి. ఈ శంకర మఠాలు